6 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన తమిళ రాజకీయాలకు ముగింపు పడింది. తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అధికారాన్ని ఎవరు చేపడతారు అనే అంశం దానికి శుభం కార్డు పడింది. టీవీకి 108 మంది బలం ఉంది విజయ్కి. బట్ 2 చోట్ల విజయ్ గెలిచారు కాబట్టి వాళ్ళ బలాన్ని 107గానే క్యాలిక్యులేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ 5 మంది సభ్యుల మద్దతు 112. సిపిఐ, సిపిఎం ఇద్దరున్నారు, వాళ్ళు బయట నుంచి మద్దతు ఇస్తామన్నారు 116. అండ్ వీసీకే పార్టీ మద్దతు అనేది వాళ్ళు చాలా సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించారు. ఫైనల్గా ఎట్టకేలకు విజయ్కి మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విజయ్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే అథవా అర్జున్ వీసీకే ఆఫీస్కి వెళ్ళి ఆ వీసీకే పార్టీ చీఫ్ తిరుమావలవన్ చేతుల మీదుగా ఆ మద్దతు లేఖ అందుకున్నారు. ఆ మద్దతు లేఖ తీసుకొని విజయ్ దగ్గరికి ఆయన వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే 4వసారి గవర్నర్ అపాయింట్మెంట్ని విజయ్ కోరారు. యాక్చువల్గా చెన్నైలో విజయ్ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో నీలాంగరయ్య, అక్కడ నుంచి గవర్నర్ రాజ్భవన్ లోక్ భవన్కి చాలా దూరం. అందుకని లోక్ భవన్కి దగ్గరలోనే విజయ్కి ఇంకో ఇల్లు ఉందట. చివరికి గవర్నర్కి అందుబాటులో ఉండడం కోసం విజయ్ ఆ ఇంటికి కూడా మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ ఏమో సాయంత్రం 7 తర్వాత కేరళకు వెళ్ళిపోతున్నారు. ఆలోపే ఈ మద్దతు లేఖ విజయ్ ఇచ్చి నెక్స్ట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నర్ మళ్ళీ ఇంకేమైనా ట్విస్టులు ఇవ్వకపోతే, మరేమైనా అనూహ్య పరిణామాలు జరగకపోతే నెక్స్ట్ విజయ్ ఆల్మోస్ట్ ఏ సెకండ్ అయినా లేదు వాళ్ళని బాగా భారీ ఎత్తున జరపాలనుకుంటే రేపు ఎల్లుండి గవర్నర్ షెడ్యూల్ను పట్టుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈరోజే ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఆశ్చర్యం లేదేమో. డిపెండ్స్ ఆన్ గవర్నర్. మరొక వైపు అన్నా డిఎంకే కూడా చీలిక దిశగా వెళ్తూ ఉంది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలకు పైగానే విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న షణ్ముగం విజయ్ని కలవబోతున్నారు అన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సరే, అన్నా డిఎంకే ఏ విధంగా చీలుతుంది, వాళ్ళ తర్వాత స్టెప్ ఎలా ఉంటుంది అన్నది, అండ్ ఏ పార్టీల నుంచి ఏ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ సమయంలో విజయ్ వైపు నిలబడతారు అన్నది వెయిట్ చేయాల్సిన అంశం. బట్ ఇప్పుడైతే విజయ్ ప్రభుత్వం నిలబడడం కోసం, ఏర్పాటు అవ్వడం కోసం కావాల్సినటువంటి సంపూర్ణ మెజారిటీ 118 అనే మ్యాజిక్ ఫిగర్ అయితే విజయ్కి చేరింది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వగానే ఖచ్చితంగా ఇవ్వాలి, వెళ్తారు, వెళ్ళి ఆ బలాన్ని చూపెడతారు. నెక్స్ట్ ఇక ప్రమాణ స్వీకార ముహూర్తమే సెట్ చేసుకోవాలి.